ఈరోజు మనం ఇండియా మ్యాప్లో మూలన ఉన్న నార్త్ ఈస్ట్ కథ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా నాగాలాండ్, మేఘాలయ. 70 ఏళ్లుగా అక్కడ ఎందుకు తుపాకీ శబ్దం వినిపించింది, ఇప్పుడెందుకు మ్యూజిక్, టూరిజం వినిపిస్తోంది అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. మన కథ 1881లో మొదలవుతుంది. బ్రిటిష్ వాళ్ళు నాగా హిల్స్ని ఇండియాలో కలిపారు, కానీ డైరెక్ట్గా పాలించలేదు. ఎక్స్క్లూడెడ్ ఏరియా అని పక్కన పెట్టి అస్సాం గవర్నర్ కింద ఉంచారు. 1918లో చదువుకున్న నాగాలు నాగా క్లబ్ పెట్టారు. 1929లో సైమన్ కమిషన్కి మమ్మల్ని భారత్లో కలపొద్దు, మా మానాన మమ్మల్ని బతకనివ్వండి అని లెటర్ ఇచ్చారు. అదే టైంలో మేఘాలయలో 1929లో కాశీరాజు యు టిరోట్ సింగ్ బ్రిటిష్ వాళ్ళు రోడ్డు వేయడానికి వ్యతిరేకించి 4 ఏళ్ళు గెరిల్లా యుద్ధం చేశాడు. చివరికి ఢాకా జైల్లో చనిపోయాడు. అప్పటినుంచే ఈ కొండ ప్రాంతాల్లో బయటి పాలన మీద వ్యతిరేకత బలంగా నాటుకుపోయింది. 1947లో ఇండియాకి స్వాతంత్రం వచ్చింది. కానీ నాగా నాయకుడు ఏజెడ్ ఫిజో ఆగస్టు 14న మనకంటే ఒకరోజు ముందు నాగాలాండ్ని స్వతంత్ర దేశంగా ప్రకటించేశాడు. 1951లో ప్రజాభిప్రాయ సేకరణ చేసి 99% మంది స్వాతంత్రానికే ఓటు వేశారని చెప్పాడు. కానీ నెహ్రూ ప్రభుత్వం ఒప్పుకోలేదు. 1947 జూన్లో అస్సాం గవర్నర్ హైదరీ ఎన్ఎన్సీతో 9 పాయింట్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. అందులో 9వ పాయింట్ 10 ఏళ్ల తర్వాత రివ్యూ అని ఉంది. దీన్ని నాగాలు 10 ఏళ్ల తర్వాత పూర్తి స్వాతంత్రం అని అర్థం చేసుకున్నారు. ఇండియా కొత్త ఒప్పందం అని అనుకుంది. ఈ ఒక్క పాయింట్ తేడా వల్ల 70 ఏళ్ల గొడవ స్టార్ట్ అయింది. ఫిజో 1952లో అండర్గ్రౌండ్లోకి వెళ్ళి నాగా ఫెడరల్ గవర్నమెంట్, నాగా ఆర్మీ పెట్టాడు. దాంతో 1955లో ఇండియన్ ఆర్మీ నాగాలాండ్కి వెళ్ళింది. 1958లో నాగా తిరుగుబాటును అణచడానికి ఏఎఫ్ఎస్పిఏ అని చట్టాన్ని మొదటిసారిగా తెచ్చారు. ఏఎఫ్ఎస్పిఏ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అని అర్థం. ఈ చట్టం వల్ల ఆర్మీకి వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే, కాల్పులు జరిపే పవర్ వచ్చింది. ఆర్మీ తప్పు చేసినా కోర్టు అనుమతి లేకుండా కేసు పెట్టలేం. దీంతో ప్రజల్లో భయం, వ్యతిరేకత పెరిగింది. మరోవైపు 1960లో కొంతమంది మోడరేట్ నాగా నాయకులతో కేంద్రం 16 పాయింట్ల అగ్రిమెంట్ చేసుకుంది. దాని ప్రకారం 1963 డిసెంబర్ 1న నాగాలాండ్ భారతదేశంలో 16వ రాష్ట్రంగా ఏర్పడింది. కానీ ఫిజో వర్గం దీన్ని ఒప్పుకోలేదు. మాకు రాష్ట్రం వద్దు, దేశం కావాలని అండర్గ్రౌండ్లోనే ఉండిపోయారు. మేఘాలయ 1972 వరకు అస్సాంలో భాగంగా ఉండేది. అస్సామీ భాషను అధికార భాషగా చేయడం, బెంగాలీల వలసలు ఎక్కువ అవడంతో ఖాసీ, గారో, జైంతియా తెగల్లో అసంతృప్తి వచ్చింది. దాంతో 1972 జనవరి 21న మేఘాలయ ప్రత్యేక రాష్ట్రం అయ్యింది. కానీ ఉద్యోగాలు రాకపోవడంతో 1992లో హెచ్ఎన్ఎల్సి, 1995లో ఏఎన్విసి, 2009లో జిఎన్ఎల్ఏ లాంటి గ్రూపులు పుట్టాయి. వీటికి ఎన్ఎస్జిఎన్, ఐఎం ఆయుధాలు ట్రైనింగ్ ఇచ్చింది. అసలు ఈ గొడవలకు 4 మెయిన్ కారణాలు ఉన్నాయి. మొదటిది ఐడెంటిటీ. నాగాలు, ఖాసీలు భాషలో, ముఖ కవళికల్లో, కల్చర్లో మెయిన్ల్యాండ్ ఇండియా కంటే వేరు. క్రిస్టియానిటీ కూడా ఒక కారణం. 1870లో అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీలు వచ్చాక నాగాలాండ్లో 88%, మేఘాలయలో 75% క్రిస్టియన్లు అయ్యారు. చర్చిలు, స్కూల్స్ పెట్టి అక్షరాస్యత పెంచాయి. అదే సమయంలో మన కల్చర్ వేరు అనే భావన కూడా బలపడింది. రెండవది భౌగోళికం. నార్త్ ఈస్ట్కి ఇండియాతో కనెక్షన్ కేవలం 22 కిలోమీటర్ల సిలిగురి కారిడార్ మాత్రమే. కానీ చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్తో 4500 కిలోమీటర్ల బార్డర్ ఉంది. దీనివల్ల ఆయుధాలు, డ్రగ్స్ ఈజీగా వస్తాయి. మూడోది అభివృద్ధి లేకపోవడం. 2000 సంవత్సరం వరకు సరైన రోడ్లు, రైల్వే లేవు. ఇప్పటికీ పెద్ద ఫ్యాక్టరీలు లేవు. దానికి కారణం 6వ షెడ్యూల్. ఈ చట్టం ప్రకారం గిరిజనుల భూమిని బయట వాళ్ళు కొనలేరు. కల్చర్ని కాపాడింది, కానీ ఇన్వెస్ట్మెంట్ రాకుండా చేసింది. నాలుగోది ఇన్నర్ లైన్ పర్మిట్. నాగాలాండ్, అరుణాచల్, మిజోరాం వెళ్ళాలంటే మిగతా రాష్ట్రాల వాళ్ళకి ఐఎల్పి కావాలి. ఇది స్థానికులను కాపాడడానికి, కానీ టూరిజం, బిజినెస్కి అడ్డంకి అవుతోంది. 1975 షిల్లాంగ్ ఒప్పందాన్ని వ్యతిరేకించి 1980లో
ఇసాక్ సు, తుయింగ్లెంగ్ మైవా, కప్లాంగ్ కలిసి ఎన్ఎస్సిఎన్ స్థాపించారు. 1988లో ఇది NSCN-IM, NSCN-Kగా చీలిపోయింది. వీళ్ళ డిమాండ్ గ్రేటర్ నాగాలిం అంటే నాగాలాండ్తో పాటు మణిపూర్, అస్సాం, అరుణాచల్లోని నాగా ఏరియాలు కలపాలి. మణిపూర్, అస్సాం దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదే ఇప్పటికీ శాంతి చర్చల్లో పెద్ద అడ్డంకిగా మారింది. ఇక్కడే చైనా పాత్ర కీలకం. 1960లోనే చైనా నాగా నాయకులకు యున్నాన్లో గెరిల్లా ట్రైనింగ్ ఇచ్చింది. 2004లో ULFAకి 10 ట్రక్కుల ఆయుధాలు చైనా సప్లై చేసింది. 2010లో చైనాలోని డాలియన్ పోర్టు నుంచి $1 మిలియన్ ఆయుధాలు మయన్మార్ మీదుగా వస్తుండగా పట్టుబడ్డాయి. ULFA చీఫ్ పరేష్ బారువా ఇప్పటికీ చైనాలోని రూయిలీలో ఉన్నాడని నిఘా వర్గాలు చెప్తున్నాయి. 2011లో చైనా గూఢచారి క్వింగ్ వాంగ్ దిమాపూర్లో NSCN-IM నాయకుడు మైవాని కలిసినందుకు రిపోర్టు అయింది. చైనా డైరెక్ట్గా యుద్ధం చేయదు, కానీ 3 వార్ఫేర్స్ వ్యూహంతో డ్రగ్స్, ఆయుధాలు పంపి అస్థిరత సృష్టిస్తుంది. గోల్డెన్ ట్రయాంగిల్ నుంచి వచ్చే హెరాయిన్, యాబా టాబ్లెట్స్ నాగాలాండ్, మణిపూర్ యూత్ని నాశనం చేస్తున్నాయి. మరి అక్కడ ప్రజలు ఎలా బతుకుతున్నారంటే ఇప్పటికీ 70% మంది వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు. నాగాలాండ్లో జూమ్ సాగు, మేఘాలయలో నారింజ, పసుపు, అనాస పండిస్తారు. కానీ ఆదాయం తక్కువ. అందుకే ప్రభుత్వ ఉద్యోగాలే దిక్కు. నాగాలాండ్లో 20 లక్షల జనాభాకి 1 లక్షకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. మేఘాలయలో 2014లో కోల్ మైనింగ్ని NGT బ్యాన్ చేశాక 1000 మంది నిరుద్యోగులు అయ్యారు. కొందరు GNLAలో చేరారు. కానీ 2018లో GNLA చీఫ్ ఎన్కౌంటర్ తర్వాత ఆ గ్రూప్ దాదాపు అంతమైంది. చదువులో నాగాలాండ్ 80%, మేఘాలయ 75% అక్షరాస్యతతో జాతీయ సగటు కంటే ముందున్నాయి. షిల్లాంగ్లో IIM, NIT, NEHU ఉన్నాయి. నాగాలాండ్లో నాగాలాండ్ యూనివర్సిటీ, NIT ఉన్నాయి. కానీ క్వాలిటీ ఉద్యోగాలు లేకపోవడంతో లక్షల మంది ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళి కాల్ సెంటర్, హాస్పిటాలిటీ జాబ్స్ చేస్తున్నారు. ఇదే ఫ్రస్ట్రేషన్తో 80-90ల్లో 1000 మంది అండర్గ్రౌండ్ గ్రూపుల్లో చేరారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. 1997 నుంచి NSCN-IMతో కాల్పుల విరమణ ఉంది. 2015లో ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ సైన్ చేశారు. 2018లో మేఘాలయ నుంచి AFSPA పూర్తిగా తీసేశారు. 2014లో నార్త్ ఈస్ట్లో 824 హింసాత్మక ఘటనలు జరిగితే 2023 నాటికి 132కు తగ్గాయి. 85% తగ్గుదల. మేఘాలయలో 2014లో 76 మంది చనిపోతే 2023లో ఒక్కరు కూడా చనిపోలేదు. 2026లో అమిత్ షా 1-2 రాష్ట్రాలు తప్ప మిగతా అంతటా AFSPA తీసేస్తాం అని చెప్పారు. 2021 మోన్ ఘటన తర్వాత నాగాలాండ్ సీఎం నీఫియూ రియో, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా AFSPA రద్దు చేయమని డిమాండ్ చేశారు. ఇప్పుడు యూత్ తుపాకీ వదిలేసి గిటార్ పట్టుకుంటున్నారు. షిల్లాంగ్ రాక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయింది. నాగాలాండ్ హార్న్బిల్ ఫెస్టివల్కి లక్షల మంది టూరిస్టులు వస్తున్నారు. యూట్యూబ్, ఇన్స్టాలో నార్త్ ఈస్ట్ క్రియేటర్స్ మిలియన్ వ్యూస్ తెచ్చుకుంటున్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్, బాంబూ క్రాఫ్ట్, టూరిజం స్టార్టప్స్ వస్తున్నాయి. మేరీ కోమ్, మీరాబాయ్ చాను, బైంచుంగ్ భూటియా లాంటి వాళ్ళు నార్త్ ఈస్ట్కి బ్రాండ్ అంబాసిడర్లు అయ్యారు. మహిళల పాత్ర కూడా పెద్దది. నాగా మదర్స్ అసోసియేషన్ శాంతి ప్రక్రియలో కీలకంగా పనిచేసింది. మేఘాలయలో కాశీ సమాజం మాతృస్వామ్యం కాబట్టి మహిళలు ఆర్థికంగా బలంగా ఉన్నారు. కేంద్రం కూడా యాక్ట్ ఈస్ట్ పాలసీతో కొత్త రోడ్లు, రైల్వే, విమానాశ్రయాలు కడుతోంది. దిమాపూర్ కోహిమా రైల్వే లైన్, షిల్లాంగ్ విమానాశ్రయం విస్తరణ జరుగుతోంది. స్కిల్ డెవలప్మెంట్, టూరిజం ప్రమోషన్ చేస్తుంది. కానీ సవాళ్లు ఇంకా ఉన్నాయి. నిరుద్యోగం, డ్రగ్స్, గ్రేటర్ నాగాలిం డిమాండ్, మయన్మార్ సరిహద్దులో ఫెన్సింగ్ ఇష్యూ. మయన్మార్తో 1643 కిలోమీటర్ల బార్డర్ ఉంది. నాగాలు, కుకీలు బార్డర్కి అటు ఇటు ఉంటారు. ఫ్రీ మూమెంట్ రెజిమ్ వల్ల 16 కిలోమీటర్ల వరకు పాస్పోర్ట్ లేకుండా వెళ్ళొచ్చు. ఇప్పుడు కేంద్రం ఫెన్సింగ్ వేస్తుంది. దీన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఫైనల్గా చెప్పాలంటే
నార్త్ ఈస్ట్ కథ 3 దశలు. మొదటిది బ్రిటిష్ కాలం నాటి ఐసోలేషన్, రెండోది స్వాతంత్రం తర్వాత ఐడెంటిటీ కోసం జరిగిన ఇన్సర్జెన్సీ, మూడోది ఇప్పుడు జరుగుతున్న ఇంటిగ్రేషన్ విత్ ఐడెంటిటీ. సమస్యలు 100% పోలేదు, కానీ తుపాకీ సౌండ్ తగ్గి మ్యూజిక్ సౌండ్ పెరుగుతోంది. గన్ కల్చర్ నుంచి గూగుల్ కల్చర్కి మారుతున్నారు. ఇదే నిజమైన మార్పు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నార్త్ ఈస్ట్ మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. తర్వాతి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. జై హింద్.